ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవిత్రమైన మాటలు అనేస్తారు, తర్వాత యేసు రక్తం వేస్తారు. ఇది ఏమన్నా 40 రోజుల భక్తి? ఏదో అనకూడని మాట అనేస్తారు, మరలా ప్రార్థన చేసుకుంటే పోతదులే అని అనుకోవటం మీ భ్రమ. దేవుడు సామాన్యుడు కాదండి, దేవుడు చిన్నపిల్లోడు కాదు. ఇక్కడున్నాడుగా మిడిమేలపోడు ఒకడు, వాడిని ఒక పీకు బీకి ఒక జెన్సుగడ్డ మొక్కిస్తే తెలుసా, చిలకడ దుంప, లేకపోతే ఒక చాక్లెట్ ఇస్తే వెంటనే వస్తాడు దగ్గరికి, ఎందుకంటే వాడు పిల్లోడు కాబట్టి. యేసయ్య పిల్లోడు కాదుగా, సర్వ సృష్టికి కారణభూతుడు ఆయన, సర్వ సృష్టిని సృష్టించిన దేవదేవుడు ఆయన. నువ్వు ఆడే ఆటలో, నీ పాటలో, నీ యవ్వారం, నీ వయ్యారం అంతా దేవునికి సమస్తము తెలుసు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో పచ్చని ఒలీవ మొక్క వలె నువ్వు ఉండాలంటే సజీవ యాగముగా దేవునికి నువ్వు సమర్పించు. హల్లెలూయా.